ప్రెజెంట్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం గురించి మీకు తెలిసే ఉంటది. చాలా అంటే చాలా దారుణంగా జరుగుతుంది. అండ్ గత 40 సంవత్సరాలుగా ఇరాన్ ఇజ్రాయెల్‌ని పూర్తిగా నాశనం చేయడానికి చూస్తుంది. బట్ మీకు తెలుసా? ఒకప్పుడు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ 'సలార్' మూవీలో దేవరత అండ్ వరదరాజ మన్నార్‌లాగా చాలా చెడ్డీ దోస్తులు. ఇజ్రాయెల్ ఫార్మ్ అయ్యాక దాన్ని రికగ్నైజ్ చేసిన రెండో కంట్రీ ఇరానే. అలాంటి స్టేజ్ నుంచి ప్రెజెంట్ ఒకళ్ళనొకళ్ళు చంపుకునేదాకా ఎలా వచ్చారు? సో మనం మొదట 1948 నుంచి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఏన్షియంట్ హిస్టరీ గురించి చూద్దాం. 1948లో ఈ ఏరియాలో ఇజ్రాయెల్ అనే ఒక దేశం క్రియేట్ అయ్యాక అది అరబ్ నేషన్స్‌కి నచ్చల. అది ఎందుకు నచ్చలేదో వీడియోలో ముందు ముందు చెప్తా. బట్ నచ్చకపోవడం వల్ల అరబ్ కంట్రీస్ ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్ లాంటి కంట్రీస్ ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. ఆ యుద్ధంలో 9 దేశాలను ఓడించి ఇజ్రాయెల్ గెలిచింది. కానీ అప్పుడు మెజారిటీ ముస్లిం కంట్రీస్ ఇజ్రాయెల్కి అగైనిస్ట్గా ఉంటే ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉంది. ఆ యుద్ధంలో ఇరాన్ పార్టిసిపేట్ చేయకపోవడమే కాదు, యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచాక టర్కీలో మొదట రిలేషన్స్ పెట్టుకుంటే ఆ వెంటనే ఇజ్రాయెల్తో రిలేషన్స్ పెట్టుకున్న రెండో ముస్లిం మెజారిటీ కంట్రీ ఇరానే. దీనికి రీజన్ ఇజ్రాయెల్ స్ట్రాటజీ. అండ్ అప్పట్లో ఇరాన్ని పాలిస్తున్న ద పెహల్వీ డైనస్టీ. మొదట ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఇరాన్ రెవల్యూషన్ 40 years ఆన్. ఇజ్రాయెల్ రివర్స్ పెరిఫెరీ డాక్ట్రైన్ అనే ఒక డాక్యుమెంటరీ ప్రకారం ఇప్పుడు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలు అన్ని అరబ్ నేషన్స్ లేదా ముస్లిం నేషన్స్. అండ్ వీటికి ఇజ్రాయెల్ అంటే ఇష్టం ఉండదు. బట్ ఒక కంట్రీ సర్వైవ్ అవ్వాలంటే ఆ కంట్రీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్తో కొంచెం మంచి రిలేషన్స్ అయినా కలిగి ఉండాలి, లేదా కంట్రీ ఒక పెద్ద కంట్రీ అయినా అయి ఉండాలి. ఇజ్రాయెల్ ఈ రెండు కేటగిరీస్లోకి రాదు. అందుకే అప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ బెన్ గురియన్ ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. దాని పేరే పెరిఫెరీ డాక్ట్రైన్. ఇది ఒక ఫారెన్ పాలసీ స్ట్రాటజీ అండ్ ఒక రకంగా చెప్పాలంటే బ్రిలియంట్ స్ట్రాటజీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు మిడిల్ ఈస్ట్ రీజియన్లో ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్న కంట్రీస్ అన్ని అరబ్ నేషన్సే. కానీ మిడిల్ ఈస్ట్ రీజియన్లో నాన్ అరబిక్ కంట్రీస్ కూడా ఉన్నాయి. బేసిక్గా ఇస్లాం ఎక్కడైతే పుట్టిందో అవి అరబిక్ నేషన్స్. సో ఇరాన్ నాన్ అరబిక్ అండ్ ఇరాక్ కూడా నాన్ అరబిక్ కిందకే వస్తుంది. ఎందుకంటే ఇరాక్లోని కొన్ని ప్రాంతాల్లో ఇస్లాం ఆరిజిన్ ఉన్న మెజారిటీ నాన్ ఇస్లామిక్ ఆరిజిన్ ఉన్న ప్లేసెస్. అలాగే జోర్డాన్ కూడా సేమ్. టర్కీ అండ్ సైప్రస్ కూడా నాన్ అరబిక్ నేషన్సే. సో మిడిల్ ఈస్ట్లో ఉన్న ఈ నాన్ అరబిక్ నేషన్స్ని, అలాగే ఆఫ్రికాలో ఉన్న ముస్లిం కంట్రీస్ని ఫ్రెండ్షిప్కి ఇన్వైట్ చేసేదే ఈ పెరిఫెరీ డాక్ట్రైన్. దీని ప్రకారం మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికాలో ఉన్న ఏ నాన్ అరబిక్ కంట్రీ అయినా ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అండ్ ఇజ్రాయెల్ దాన్ని ఒక బాధ్యతగా, గౌరవంగా భావిస్తుంది. మీకు ఇప్పుడు తోడుంటుంది అని మాట ఇస్తుంది. అప్పటికి 9 అరబ్ నేషన్స్ ఇజ్రాయెల్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం చూసిన మిగిలిన నేషన్స్ ఇజ్రాయెల్ని ఒక స్ట్రాంగ్ ఎలైగా చూస్తాయి. అందుకే ఇజ్రాయెల్తో టైఅప్ అయ్యాయి. అలాగే ఇరాన్ కూడా. కానీ ఇది ఒకటే రీజన్ కాదు. అప్పట్లో ఇరాన్ని పెహల్వీ డైనస్టీ పాలించేది. ఈ డైనస్టీకి కింగ్ షా ముహమ్మద్ రజా పెహల్వీ. అయితే వీళ్ళకి సౌదీ అరేబియాకి పడదు. దీనికి చాలా జియోపొలిటికల్ రీజన్స్ ఉన్న మెయిన్ రీజన్ వచ్చేసి సౌదీ అరేబియా సున్నీ ముస్లిం మెజారిటీ కంట్రీ, అలాగే ఇరాన్ వచ్చేసి షియా ముస్లిం మెజారిటీ కంట్రీ. అలాగే సౌదీ అరేబియా అండ్ ఇజ్రాయెల్కి కూడా అప్పట్లో పడదు. సో శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్లో ఇరాన్ ఇజ్రాయెల్కి ఫ్రెండ్ అయింది. అంతేకాదు అప్పట్లో ఇరాన్ అండ్ యూఎస్ఏకి మధ్య రిలేషన్స్ కూడా బలంగా ఉండేవి. అండ్ ఇజ్రాయెల్ క్లోజ్ అయ్యే యూఎస్ఏనే. సో ఈ రీజన్ వల్ల కూడా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది. అది ఎంతలా అంటే ఒక టైంలో మెజారిటీ అరబ్ నేషన్స్ ఇజ్రాయెల్కి ఆయిల్ సప్లై ఆపేసి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా ఇరాన్ ఏమాత్రం భయపడకుండా ఇజ్రాయెల్కి ఆయిల్ సప్లై చేస్తుంది. అంత బలమైన రిలేషన్ ఒక టైంలో ఈ రెండు కంట్రీస్ మధ్య ఉండేది. బట్ ఇప్పుడు చూస్తే అదే రెండు దేశాలు ఒకళ్ళనొకళ్ళు పూర్తిగా నాశనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదే జియో పాలిటిక్స్ యొక్క అసలు రూపం. ఈరోజు ఫ్రెండ్ రేపు ఎనిమి కావచ్చు, నిన్న ఎనిమి రేపు ఫ్రెండ్ కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం ఒక విషయం గమనించాలి. ప్రపంచ రాజకీయాలు ఎంత అన్ప్రెడిక్టబుల్గా మారిపోయాయో, చిన్న టెన్షన్, ఒక మిసైల్, ఒక డెసిషన్, ప్రపంచం మొత్తం దాని ప్రభావాన్ని ఫీల్ అవుతుంది. యుద్ధం అనేది బార్డర్స్ దగ్గర మాత్రమే జరగదు. దాని ప్రభావం ఎకానమీ మీద కూడా పడుద్ది, మార్కెట్స్ మీద కూడా పడుద్ది, చివరికి కామన్ పీపుల్ లైఫ్ మీద కూడా పడుద్ది. అందుకే ఈరోజు మనం యూఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రపంచం ఎంత అన్స్టేబుల్గా మారిందో అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అన్స్టేబుల్గా మారడం వల్ల ఇంపాక్ట్ డైరెక్ట్గా మన మీద, అంటే ప్రజల మీద పడుద్ది. ప్రపంచం అంతా సడన్గా అన్స్టేబుల్గా మారుతుందో లైఫ్ కూడా అంతే అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేదు. ముఖ్యంగా మన ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్ ఎవరికైనా అయితే అది ఆ ఫ్యామిలీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మనకి ఏదైనా జరిగితే మన కుటుంబం యొక్క ఖర్చులు, పిల్లల ఎడ్యుకేషన్, ఈఎంఐస్, రోజువారీ ఖర్చులు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన కుటుంబానికి ఒక ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ లాంటిది. మనం లేనప్పటికీ మన కుటుంబానికి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తుంది. కోట్ల రూపాయల వరకు కవరేజ్ ఉండేలా ప్లాన్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు మన ఫ్యామిలీ ఫ్యూచర్ కూడా సెక్యూర్గా ఉంటుంది. కానీ ఆ బాధ్యత అక్కడితో ఆగిపోదు. లైఫ్ అన్ప్రెడిక్టబుల్ అయినట్టే హెల్త్ ఎమర్జెన్సీస్ కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒక్కసారిగా ఒక సర్జరీ, ఒక సీరియస్ ఇల్నెస్ వస్తే హాస్పిటల్ బిల్స్ లక్షల నుంచి కోట్ల వరకు వెళ్ళిపోతాయి. అలాంటి మెడికల్ ఎమర్జెన్సీస్ అండ్ మన లైఫ్ సేవింగ్స్ మీద భారీ ప్రెషర్ పెడతాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా చాలా అవసరం. ఇది మన మెడికల్ బిల్స్ని లక్షల వరకు కవర్ చేస్తుంది. ఇప్పుడు ఒక మంచి విషయం ఏంటంటే గవర్నమెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ మీద, హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఉన్న జిఎస్టీని తీసేసింది. అంటే ఇప్పుడు ప్రీమియమ్స్పై దాదాపు 18% వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ రెండు మంత్లీ 700 నుంచి 1000 నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు.
కానీ ఇక్కడే చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఆన్‌లైన్‌లో వెతికితే 25కి పైగా కంపెనీస్ ఉంటాయి. వందల ప్లాన్స్ కనిపిస్తాయి. అందుకే మనకి ఏది సరైన ప్లాన్, ఏది కవర్ చేస్తది, ఏది కవర్ చేయదో అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే పర్సనల్‌గా నేను డిట్టో ఇన్స్యూరెన్స్‌ని రికమెండ్ చేస్తున్నా. ఇది జిరోదా బ్యాక్డ్ కంపెనీ. ఇది మీకు పర్సనల్ ఇన్స్యూరెన్స్ గైడ్‌లా కూడా పనిచేస్తది. డిట్టోలో బెస్ట్ విషయం ఏంటంటే కన్సల్టేషన్, కాల్స్, క్లెయిమ్ సపోర్ట్ అన్నీ 100% ఫ్రీ. మీరు ఏ ప్లాన్ తీసుకోవాలో వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీ క్లెయిమ్ రిజెక్ట్ అయితే డిట్టో టీమ్ మీ తరపున ఇన్స్యూరెన్స్ కంపెనీతో ఫైట్ చేసి ఆ క్లెయిమ్ ప్రాసెస్‌లో మీకు హెల్ప్ చేస్తది. అలాగే వేరే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ లాగా స్పామ్ కాల్స్ కూడా ఉండవు. మీరు టెన్షన్ లేకుండా మీ కన్వీనియన్స్ ప్రకారం పాలసీ చూస్ చేసుకోవచ్చు. మీరు కూడా డిటో ద్వారా ఫ్రీ కన్సల్టేషన్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా ఫ్రీ కాల్ బుక్ చేసుకోవచ్చు. అండ్ మనకు తెలిసిన వాళ్ళు కూడా పర్సనల్‌గా ఇన్సూరెన్స్ కోసం వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. అండ్ ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే ఇది చెప్తున్నాం. మీరు కూడా క్లారిటీతో సరైన ఇన్సూరెన్స్ ప్లాన్ చూస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. ఎనీవేస్ బ్యాక్ టు ద టాపిక్. ఇరాన్, ఇజ్రాయెల్ వాళ్ళు ఇంత మంచి బాండ్ నుంచి ఎనిమీస్‌గా మారడానికి మెయిన్ రీజన్ ద 1979 రెవల్యూషన్. మీలో చాలామందికి రెవల్యూషన్ గురించి తెలిసే ఉంటుంది. ఉన్న గవర్నమెంట్ లేదా అథారిటీ నచ్చకపోతే దాన్ని తీసేసి కొత్తగా ప్రజలే ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసుకుంటారు. ఇరాన్లో కూడా అదే జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు ఇరాన్ని షా మొహమ్మద్ రెజా పెహల్వీ పాలిస్తున్నాడని. ఈయన ఇరాన్ని ఒక సెక్యులర్ కంట్రీగా మార్చాలని అనుకున్నారు. ఆయన ఆల్రెడీ యూఎస్ఏ అండ్ వెస్ట్రన్ కంట్రీస్తో బాగా రిలేషన్స్ ఉన్నాయి. సో వెస్ట్రన్ కల్చర్ ఎక్కువగా ఇరాన్లోకి రావడం మొదలైంది. అయితే ఇది ఇరాన్లో ఉంటున్న షియా ముస్లిమ్స్ మౌలానాస్కి నచ్చల. మౌలానా అంటే మత పెద్దలు, ఎందుకంటే వాళ్ళకున్న పవర్ పోతుంది అండ్ అలాగే ప్రజలు ఇస్లాంని వదిలేస్తారనే భయం. అయితే రెవల్యూషన్ ఈ రీజన్స్తో మొదలవల. రెవల్యూషన్ మొదలవడానికి రీజన్ షా మొహమ్మద్ రెజా పెహల్వీ రూలింగ్లో కరప్షన్ ఎక్కువ ఉండేది అండ్ అలాగే ప్రజలు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రీజన్తో రెవల్యూషన్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్లోనే రెవల్యూషన్ కొంచెం నాన్ వైలెంట్గానే ఉండేది. కానీ మెల్లగా ఈ రెవల్యూషన్లో షియా మత పెద్దలు లీడర్స్గా మారడం మొదలెట్టారు. అండ్ ఆ విషయం తెలుసుకున్న షా మొహమ్మద్ షియా మత పెద్దల్ని టార్గెట్ చేయడం మొదలెట్టాడు. సో ఒక రీజన్తో మొదలైన ఈ రెవల్యూషన్ మతపరమైన రెవల్యూషన్గా మారింది. అండ్ ఎప్పుడైతే మతం ఇందులో యాడ్ అయిందో అప్పటి నుంచి ఈ రెవల్యూషన్ కొంచెం వైలెంట్గా మారింది. బట్ ఎక్కువగా ఎక్కడ ప్రాణ నష్టం అయితే ఏమీ జరగల. ముస్లిం మత పెద్దల్లో ఒకరైన ఐతుల్లా రుహుల్లా ఖొమేనీ అనే అతన్ని టార్గెట్ చేయడంతో ఆయన దేశం వదిలి పారిపోయాడు. అండ్ 1977లో స్టార్ట్ అయిన ఈ రెవల్యూషన్కి 1978కి వచ్చేసరికి చాలా మంది షియా మత పెద్దల ఫాలోవర్స్ స్ట్రీట్స్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం మొదలెట్టారు. అలాగే ఎటువంటి పనులు చేయకుండా షాప్స్ అన్ని క్లోజ్ చేశారు. ఇంకా షా మొహమ్మద్ మీద అటాక్ జరుగుతుంది, ఆయనకు ప్రాణాలకు ప్రమాదం ఉందనుకున్న టైంలో, అంటే ఎగ్జాక్ట్గా జనవరి 1979 ఆయన ఇరాన్ వదిలి పారిపోయారు. అండ్ అలాగే అంతకుముందు దేశం వదిలి పారిపోయిన మత పెద్ద ఐతుల్లా రుహుల్లా ఖొమేనీ మళ్ళీ తిరిగి వచ్చి ద న్యూ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ని స్టార్ట్ చేసి ఇరాన్ని రూల్ చేయడం మొదలెట్టారు. అండ్ ఈ రూలింగ్ మొదలయ్యాకే ఇరాన్కి అండ్ ఇజ్రాయెల్కి శత్రుత్వం మొదలైంది. దానికి రీజన్ ఇరాన్లోని గవర్నమెంట్. మీకు అర్థం అవ్వాలంటే ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ మధ్య ఇష్యూ గురించి తెలియాలి. అది మనకు తెలియాలంటే దాదాపు 3000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ప్రజెంట్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ ఉన్న ఏరియా మొత్తం కలిపి ఆ టైంలో జూయిష్ ల్యాండ్. అండ్ ఆ తర్వాత కింగ్ సోలమన్ చనిపోయాక అరౌండ్ 930 BCE ఈ ఏరియా 2 రాజ్యాలుగా విడిపోయింది. వాటి పేర్లు కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ కింగ్డమ్ ఆఫ్ జూడా. ఏరియాని మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ పైన ఉంది కదా కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ కింద ఉంది కింగ్డమ్ ఆఫ్ జూడా. అండ్ మీకు అర్థం అవ్వడానికి ప్రజెంట్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా కలిపి ఉన్న మ్యాప్ని కూడా ఒక పక్కనే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు కనిపించే వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా కలిపి ప్రజెంటే పాలస్తీనా అండ్ మిగతా ఏరియా ఇజ్రాయెల్. జస్ట్ మీకు కంపారిజన్ కోసం చూపిస్తున్నాను. ఎనీవేస్ అరౌండ్ 722 BCEలో కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ని నియో అసైరియన్ ఎంపైర్ ఆక్రమించుకుంది. అండ్ ఈ నియో అసైరియన్ ఎంపైర్కి ఒక పాలసీ ఉంది. వాళ్ళు ఏ రాజ్యాన్ని అయితే ఆక్రమించుకుంటారో ఆ రాజ్యం నుంచి ప్రజల్ని పంపించేసి వాళ్ళ సొంత వాళ్ళని అక్కడ పెడతారు. సో ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ని వాళ్ళు ఆక్రమించుకున్నారో అక్కడ ఉన్న జ్యూస్లో చాలామందిని అక్కడి నుంచి తరిమి కొట్టారు అండ్ వాళ్ళని ఒక ఏరియాకి పరిమితం చేశారు. అండ్ ఈ టైంలో అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని లాస్ట్ 10 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు. అండ్ ఆ టైం నుంచి ఇంకొక 130 years కింగ్డమ్ ఆఫ్ జూడా సర్వైవ్ అయ్యింది. బట్ అరౌండ్ 586 BCEలో నియో బెబిలోనియన్ ఎంపైర్ ఈ కింగ్డమ్ ఆఫ్ జూడాను ఆక్రమించుకుంది. అండ్ ఈ టైంలో జూయిష్ మొదటి టెంపుల్ని ఈ నియో బెబిలోనియన్ ఎంపైర్ కూల్చేసింది. అండ్ ఇక్కడే చాలా మంది ఎలైట్స్ అండ్ స్కిల్డ్ వర్కర్స్ని బెబిలోన్కి పంపించేశారు. అండ్ ఈ ఈవెంట్ని బెబిలోనియన్ ఎక్సైల్ అంటారు. అండ్ దీని తర్వాత అరౌండ్ 539 BCEలో అకమెనెడ్ పెర్షియన్ ఎంపైర్ ఈ బెబిలోనియన్ ఎంపైర్ని ఓడించి ఏరియాని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంది. జాగ్రత్తగా పేర్లేనండి, లేదంటే ఒక నిమిషం వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చేనండి. అంతే, ఒక నిమిషం నుంచి బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినండి, ఎందుకంటే ఇది అర్థం కాకపోతే మళ్ళీ అర్థం కాదు. అండ్ అప్పటికి కింగ్ అయిన సైరస్ ద గ్రేట్ ఏరియా నుంచి మైగ్రేట్ అయిన జ్యూస్ని వెనక్కి రావడానికి పర్మిషన్ ఇచ్చాడు. అండ్ వాళ్ళకి మళ్ళీ టెంపుల్ని కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చాడు. అండ్ ఈ పీరియడ్ని సెకండ్ టెంపుల్ పీరియడ్ అంటారు. అయితే ఇప్పటికి కూడా అందరూ జ్యూస్ వెనక్కి రాల. చాలా మంది పర్షియన్ ఎంపైర్లో అక్కడక్కడ ఉండేవాళ్ళు. అండ్ వీళ్ళంతా కలిసి పర్షియన్ ఎంపైర్లో జూయిష్ డియాస్పోరాని క్రియేట్ చేశారు. అంటే జూయిష్ కమ్యూనిటీస్ ఈ ఏన్షియంట్ ఇజ్రాయెల్ ఏరియా బయట ఉండడం, ఆ తర్వాత కొన్ని సెంచరీస్ పాటు ఇక్కడ రాజ్యాలు మారుతూ వచ్చి ద మెకడోనియన్ ఎంపైర్ అలాగే ద రోమన్ ఎంపైర్ ఈ ఏరియా మీద యుద్ధం చేసి దీన్ని పాలిస్తూ వచ్చేవాళ్ళు. అండ్ 1st century నుంచి రోమన్స్ పాలనకు అక్కడ జ్యూస్ ఎదురు తిరగడం మొదలెట్టారు. రీజన్స్ చాలా ఉన్నాయి. మెయిన్గా రిలీజియన్ ఆపరేషన్. రోమన్స్ వాళ్ళ గాడ్స్ని జ్యూస్ మీద ఫోర్స్ చేయడం మొదటి రీజన్. ఎందుకంటే జూడిజం అనేది స్ట్రిక్ట్ మోనోథిస్టిక్ రిలీజియన్, అంటే వాళ్ళ ఒక్క గాడ్ని నమ్ముతారు.
బట్ రోమన్స్కి చాలామంది గాడ్స్ ఉండేవాళ్ళు అండ్ వాళ్ళ విగ్రహాలు జూయిష్ కింగ్డమ్లో కట్టడం మొదలెట్టారు. గైస్ ఈ వీడియోలో ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. మీరు ఇచ్చే సపోర్టే నన్ను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లో ఉంటుంది. సో సపోర్ట్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. బెల్ ఐకాన్ కూడా ఆలో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం. అండ్ ఇవే కాకుండా హెవీగా ట్యాక్స్లు వేయడం, కరప్షన్ అండ్ అలాగే ఇండిపెండెన్స్ కావాలన్న ఆశ, వీటి వల్ల జ్యూస్ ఎదురు తిరగడం మొదలెట్టారు. 66 CEలో అతిపెద్ద రివోల్ట్ జరిగింది అండ్ దీన్ని రోమన్స్ అతి దారుణంగా క్రష్ చేశారు. ఈవెంట్లోనే సీజ్ ఆఫ్ జెరూసలేం 70 CE అని అంటారు. అండ్ అప్పుడు రోమన్ జనరల్ టైటస్ కూడా ఇక్కడ ఉన్న సెకండ్ టెంపుల్ని నాశనం చేసి ఈ రివోల్ట్కి ఎండ్ చెప్పాడు. అండ్ దీని తర్వాత బార్ కోక్బా రివోల్ట్ కూడా జరిగింది అండ్ దాన్ని కూడా తొక్కేశారు. దీని తర్వాత రోమన్స్కి అర్థమైంది ఇక్కడ జ్యూస్ ఉన్నంతకాలం తిరుగుబాట్లు జరుగుతూనే ఉంటాయి. సో వాళ్ళు అక్కడి నుంచి జ్యూస్ని పంపించడం మొదలెట్టారు. ఎదురు తిరిగిన వాళ్ళని చంపేశారు లేదా బానిసలుగా చేసుకున్నారు. అండ్ దీని తర్వాత రోమన్ ఎంపరర్ హద్రియాన్ ఈ ప్లేస్ యొక్క పేరును మార్చాడు. అండ్ ఆ మార్చిన పేరు సిరియా పాలస్తీనా. చాలామంది హిస్టారియన్స్ ప్రకారం ఇలా నేమ్ చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ జూ యొక్క ఐడెంటిటీ మీద దెబ్బ కొట్టడానికి అంటారు. బట్ దీనికి చాలా వేరే ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకొక రీజన్ ఏంటంటే ఈ కింగ్డమ్ ఆఫ్ జూడాకి సైడ్లో మెడిటేరియన్ సీ దగ్గర పాలస్తీన్స్ అనే ప్రజలు ఉండేవాళ్ళు. వీళ్ళకంటూ ఒక రాజ్యం లేదు, తెగలుగా ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళకి అండ్ ప్రజెంట్ డే పాలస్తీన్కి ఎటువంటి సంబంధం లేదు. బట్ వీళ్ళ నుంచి ఆ పేరు పెట్టాడని అంటారు. బట్ దానికి కూడా ప్రూఫ్ ఏమీ లేదు. ఎందుకంటే నియో బబులియన్ కింగ్డమ్ ఈ కింగ్డమ్ ఆఫ్ జూడాను ఆక్రమించుకున్నప్పుడే ఈ పాలస్తీన్ సిటీస్ అండ్ ప్రజల్ని పూర్తిగా నాశనం చేశారు. అండ్ ఫిలిస్టైన్ కల్చర్ కూడా అక్కడితో ఎండ్ అయిపోయింది కూడా. ఎనీవేస్ దీని తర్వాత ఆ రీజియన్ కొన్ని వందల సంవత్సరాల పాటు రోమన్ కంట్రోల్లోనే ఉంది. అండ్ దాని తర్వాత ఆ టైంలో చాలా జూయిష్ కమ్యూనిటీస్ వల్ల హోమ్ల్యాండ్ వదిలేసి రోమన్ ఎంపైర్లో అండ్ అలాగే యూరప్, నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ అండ్ ఈవెన్ ఇండియాలో కూడా స్ప్రెడ్ అయ్యారు. అండ్ ఈ టైంలోనే ఏరియాలో ఉన్న బెత్లెహేమ్ అనే సిటీలో జీసస్ పుట్టారు. అండ్ ఆయన మెజారిటీ లైఫ్ జెరూసలేం చుట్టూ నడిచింది. అండ్ ఆయన క్రూసిఫై చేసింది అండ్ అలాగే ఆయన సమాధి చేసింది. ఆయన మళ్ళా తిరిగి వచ్చింది. అవన్నీ జెరూసలేంలోనే జరిగాయి. అండ్ అక్కడ ఒక చర్చిని కూడా బిల్డ్ చేశారు. అండ్ ఇది క్రిస్టియన్స్కి చాలా పవిత్రమైన ప్లేస్గా మారింది. దీని తర్వాత ప్రాఫెట్ మహమ్మద్ గారు మక్కా నుంచి జెరూసలేంకి ఒక్క నైట్లో ట్రావెల్ చేశారు. అండ్ దాన్ని ఇస్రా అండ్ మిరాజ్ అని కూడా అంటారు. అండ్ జెరూసలేంలో ఆయన అల్ అక్సా మాస్క్ దగ్గరికి వచ్చారు. అండ్ ఇక్కడి నుంచే ఆయన హెవెన్కి వెళ్ళారని ఇస్లామిక్ ట్రెడిషన్స్ చెప్తున్నాయి. సో అలా ఈ ప్లేస్ ముస్లిమ్స్కి కూడా చాలా పవిత్రమైన ప్లేస్గా మారిపోయింది. దీని తర్వాత అరౌండ్ 700 CEలో ఇస్లామిక్ ఆర్మీస్ ఏరియాని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నాయి. అండ్ అక్కడి నుంచి ఇక్కడ అరబ్ కల్చర్ మొదలైంది. దీని తర్వాత ఆ ఏరియాని ఉమ్మైద్ అండ్ అబ్బాసిద్ క్యాలిఫేట్ అండ్ ఇంకా చాలా ముస్లిం కింగ్డమ్స్ రూల్స్ చేశాయి. బట్ 1099 CEలో యూరోపియన్ క్రిస్టియన్ ఆర్మీస్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నాయి. అండ్ ఆ టైంలో వాళ్ళు రిలీజియస్ వార్స్ని స్టార్ట్ చేసి దీని కంట్రోల్లోకి తీసుకున్నారు. అండ్ ఈ వార్స్ని ద క్రుసాడేస్ అని కూడా అంటారు. అండ్ దీని తర్వాత ముస్లిం సుల్తాన్ అయిన సలాదీన్ ఈ క్రుసేడర్స్ని ఓడించి మళ్ళీ ఏరియాని ముస్లిం రూల్ కిందకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఇలాగే ఇది రన్ అయింది. అండ్ ఫైనల్గా ఆటోమన్ ఎంపైర్ ఈ ఏరియాని రూల్ చేయడం మొదలెట్టింది. అండ్ వాళ్ళు దాదాపు 400 సంవత్సరాలు రూల్ చేశారు. అండ్ ఈ టైంలో అక్కడ పాపులేషన్ మెజారిటీ అరబ్ ముస్లిమ్స్ అండ్ అలాగే స్మాల్ క్రిస్టియన్ జూయిష్ కమ్యూనిటీస్ కూడా ఉండేవి. బట్ దీనికి ముందే కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యూస్ డిస్క్రిమినేషన్కి గురయ్యేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళది డిఫరెంట్ రిలీజియన్ అండ్ కొంచెం డిఫరెంట్ ప్రాక్టీసెస్. క్రిస్టియన్ అండ్ ముస్లిం సొసైటీస్లో డిస్క్రిమినేషన్కి గురయ్యేవాళ్ళు. అండ్ మెయిన్గా జీసస్ చనిపోవడానికి రీజన్ జ్యూస్ అని చాలామంది క్రిస్టియన్ కమ్యూనిటీస్ నమ్మేవి. అండ్ ఆ టైంలో రిలీజియస్ ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్ కూడా. అండ్ అరౌండ్ 1800కి వచ్చేసరికి యూరప్ మొత్తం జ్యూస్ మీద అటాక్ చేసేవాళ్ళు. అండ్ అలాగే ఇది ఎక్కువగా రష్యన్ ఎంపైర్లో ఉండేది. అండ్ ఆ తర్వాత దీన్ని జర్మనీ ఎక్కువ చేసింది. అండ్ దాన్నే మనం హోలోకాస్ట్ అని కూడా అంటాం. బట్ దానికంటే ముందే జియోనిజం అనే ఒక పొలిటికల్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అంటే జ్యూస్కి ఒక హోమ్ల్యాండ్ కావాలి. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యూస్ ఈ ఏరియాకి రావడం మొదలెట్టారు. అండ్ ఫస్ట్ వేవ్ ఆఫ్ మైగ్రేషన్ 1882లో జరిగింది. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈ ఏరియాని కంట్రోల్ చేసింది. అండ్ అప్పుడు మైగ్రేషన్ ఇంకా ఎక్కువ జరిగింది. అండ్ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు కూడా హోలోకాస్ట్ జరిగింది కదా, ఆ టైంలో కూడా జరిగింది. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రెండో ప్రపంచ యుద్ధం టైంలో జరిగిన ఈ హోలోకాస్ట్ వల్ల ప్రపంచం మొత్తం షాక్ అయింది. దాదాపు 6 మిలియన్ జ్యూస్ని నాజీ జర్మనీ చంపేసింది. దీనివల్ల ప్రపంచం మొత్తం ఈ జ్యూస్కి ఒక సేఫ్ హోమ్ల్యాండ్గా ఉండాలి అనే ఒక అభిప్రాయం బాగా బలంగా బలపడింది. అప్పటికే ఆ ప్రాంతం బ్రిటిష్ మ్యాండేట్ ఫర్ పాలస్తీన్ కింద ఉంది. అండ్ అక్కడ అరబ్ పాపులేషన్ అండ్ జ్యూస్ మైగ్రెంట్స్ చాలా టెన్షన్స్ చాలా పెరిగిపోయాయి. బ్రిటిష్ కూడా ఈ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా మారింది. దాంతో 1947లో యునైటెడ్ నేషన్స్ ఒక ప్లాన్ తీసుకొచ్చింది. దాన్ని యుఎన్ పార్టిషన్ ప్లాన్ అని అంటారు. ఈ ప్లాన్ ప్రకారం ఈ ప్రాంతాన్ని 2 దేశాలుగా డివైడ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఒకటి జూయిష్ స్టేట్, ఇంకోటి అరబ్ స్టేట్. జూయిష్ లీడర్స్ ఈ ప్లాన్ అంగీకరించారు, కానీ అరబ్ లీడర్స్ దీన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ భూమిని విడగొట్టడం లాగా అనిపించింది వాళ్ళకి. సెంచరీస్గా అక్కడే ఉన్న అరబ్స్ వాళ్ళ ల్యాండ్ని అండ్ వాళ్ళ పవిత్రమైన ప్లేస్ని కోల్పోవాలంటే వాళ్ళకి కష్టమే. అలానే జ్యూస్కి ఒక హోమ్ల్యాండ్ ఇవ్వకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కూడా కష్టమే. సో ఇటు అరబ్ స్టేట్స్కి ఇష్టం లేకపోయినా 1948లో ఇజ్రాయెల్ అనే ఒక కొత్త కంట్రీ క్రియేట్ అయింది.
అండ్ ఇది జరిగిన వెంటనే చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్ లాంటి కంట్రీస్ ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. ఇదే ఫస్ట్ అరబ్ ఇజ్రాయెల్ వార్. యుద్ధంలో చివరికి ఇజ్రాయెల్ గెలిచింది. కానీ యుద్ధం తర్వాత చాలామంది పాలస్తీన్ అరబ్స్ వాళ్ళ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. పాలస్తీన్స్ దీన్ని నక్బా అంటే క్యాటస్ట్రోఫ్ అని పిలుస్తారు. అక్కడి నుంచి ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ మొదలైంది. అండ్ ఇది ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టు ఇది ముస్లిమ్స్కి పవిత్రమైన ప్లేస్, వాళ్ళు షేర్ చేసుకోలేరు. అండ్ ఎప్పుడో 1600 లేదా 1000 సంవత్సరాల ముందు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఇది మా ల్యాండ్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకోలేరు కదా. ఇది ముస్లిమ్స్ వాదన. అండ్ జ్యూస్ ఏంటంటే, ఇది మా పుట్టినిల్లు, మా రిలీజియన్ ఇక్కడే స్టార్ట్ అయింది అండ్ మాకు పవిత్రమైన స్థలం అండ్ మేము ఇక్కడ సేఫ్గా ఉంటామని వాళ్ళ వాదన. దీంతో ముస్లిమ్స్ అండ్ జ్యూస్కి మధ్యలో ఈ ప్లేస్ వల్ల గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఫండమెంటల్గా అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అండ్ అలాగే ముస్లిం మత పెద్దదైన ఐతుల్లా రుహుల్లా ఖొమేనీకి అండ్ ఇజ్రాయెల్కి పడదు. అండ్ మీకు పేర్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఈయన ప్రజెంట్ చనిపోయిన సుప్రీం లీడర్ వేరు. ఈయన తర్వాతే ప్రజెంట్ చనిపోయిన సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖొమేనీ పవర్లోకి వచ్చారు. అండ్ ఇది కాకుండా న్యూగా ఫామ్ అయిన గవర్నమెంట్కి ప్రజలందరినీ వాళ్ళ వైపు తిప్పుకొని గవర్నమెంట్ని రూల్ చేయడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఒక శత్రువుని చంపడం. అప్పటికి ఇరాన్లో ఇస్లాం ఒక మెజారిటీ రిలీజియన్. దాంతో పాలస్తీన్లో ఇజ్రాయెల్ అన్యాయంగా ప్రజల్ని చంపి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తుందని ప్రజల్ని బలంగా నమ్మేలా చేశారు. అండ్ ప్రజలు కూడా చూశారు. ఇజ్రాయెల్ ఫామ్ అయ్యి మొదటి యుద్ధం జరిగాక చాలామంది పాలస్తీన్ అరబ్స్ ఆ ప్లేస్ను వదిలి ఇరాన్ అండ్ మిగతా అరబ్ కంట్రీస్కి వలస వెళ్ళడం మొదలెట్టారు. అండ్ వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ ఐడెంటిటీని కూడా కోల్పోయారు. సో వాళ్ళ మీద ఇరాన్ ప్రజలకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. రీజన్ ఏంటంటే ఇస్లాం బ్రదర్హుడ్. సో ఈయన పవర్లోకి రాగానే ఇజ్రాయెల్కి సడన్గా ఇరాన్కి అండ్ ఇరాన్లోని ప్రజలకి యాంటీ అయిపోయింది. ఎంతలా అంటే ఇరానియన్ స్కూల్స్లో ఇజ్రాయెల్ గురించి చాలా చెడ్డగా చెప్పేవాళ్ళు. ఇజ్రాయెల్ని చిన్న సాతానని, అలాగే అమెరికాని పెద్ద సాతానని ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఐతుల్లా ఖొమేనీ పబ్లిక్గా అనౌన్స్ చేశారు. మధ్యలో అమెరికా ఎందుకు వచ్చిందంటే, స్టార్టింగ్లో చెప్పాను కదా, వెస్ట్రన్ కల్చర్ని ప్రజలకు దూరం చేయాలనుకున్నారు, అదొక రీజన్. అండ్ అలాగే మిడిల్ ఈస్ట్లో జరిగే సగం గొడవలకి అమెరికానే కారణమని ఇరాన్ సుప్రీం లీడర్ నమ్ముతారు. అలానే అమెరికా ఏమి మంచిదని కాదు, ఇరాన్ వాడు అమెరికా గురించి చెప్పింది ఒక రకంగా కరెక్టే. మిడిల్ ఈస్ట్లో సగం కంట్రీస్ ఇలా నాశనం అవ్వడానికి అమెరికా యొక్క ఈ పెట్రోల్ ఫ్యాంటసీనే రీజన్. పెట్రోల్ ఎక్కడుంటే అక్కడికి డెమోక్రసీ తీసుకురావాలని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. నార్త్ కొరియా మీద చేయొచ్చుగా, అలా చేయదు, ఎందుకంటే అక్కడ పెట్రోల్ లేదు. ఎనీవేస్ టాపిక్లోకి వస్తే ఇది ఒకటే రీజన్ కాదు. ఆ టైంలో అంటే 1970sలో సౌదీ అరేబియా యూఎస్ఏకి ఒక ఎలైగా మారింది. సో బేసిక్గా ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉన్న 2 స్ట్రాంగెస్ట్ కంట్రీస్ ఇజ్రాయెల్, సౌదీ, 2 అమెరికా ఎలైసే. సో అమెరికాతో ఎప్పుడైనా ముప్పుందని గమనించిన ఇరాన్ మిడిల్ ఈస్ట్లో వాళ్ళకంటూ ఒక పవర్ఫుల్ ప్లేస్ ఉండాలని కోరుకొని దానికి ప్రయత్నాలు మొదలెట్టింది. ఇప్పటి వరకు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ డైరెక్ట్గా యుద్ధం చేసుకోలేదు, కానీ ఇరాన్ ఎప్పుడు ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ ఇస్తా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయించేది. అలా పుట్టుకొచ్చిందే హమాస్. ఇజ్రాయెల్ ఏమి అటాక్ చేస్తే ఊరుకునే కంట్రీ కాదు కదా, వాళ్ళు జియోపొలిటికల్గా ఇరాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇలా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య శత్రుత్వం ఇంకా పెరుగుతూనే వచ్చింది. అయితే ఇదంతా ఒక సైడ్ అయితే, ఈజిప్ట్ లీడర్ గమల్ అబ్దెల్ నసర్ ఎప్పటి నుంచో అరేబియన్ కంట్రీస్ అన్నింటినీ ఒక పవర్లా మార్చాలని ట్రై చేస్తున్నారు. కానీ ఇరాన్ ఇక్కడ అరబ్ కంట్రీ కాదు. సో ఇది వరకు అయితే ఇరాన్ అక్కడ ఎప్పటికీ ఒక పవర్ఫుల్ కంట్రీలా అవ్వదు. సో వాళ్ళు ఈజిప్ట్ మీద కూడా శత్రుత్వం పెంచుకున్నారు. అలాగే ఇరాక్ మీద కూడా ఇరాన్కున్న శత్రుత్వం ఎక్కువైంది. బేసిక్గా చెప్పాలంటే సౌదీ అరేబియాలో ఉన్న మెజారిటీ కంట్రీస్తో ఇరాన్కి శత్రుత్వం ఉంది. అండ్ ఇరాక్లోని కుర్దిష్ ఇరాకీ సపరేటిస్టులకి ఇరాన్ ఫండింగ్ ఇచ్చేది. వీళ్ళు ఇజ్రాయెల్ అండ్ ఇరాక్ మీద అటాక్ చేసేవాళ్ళు. అయితే 1975లో ఇరాన్ కొంచెం మారినట్టు అనిపించింది. ఎందుకంటే ఇరాన్ అండ్ ఇరాక్ అండ్ ఇజ్రాయెల్ ఈ రెండింటితో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అదేంటంటే ఇరాక్ని విడదీయడానికి కుర్దిష్ ఇరాకీ సపరేటిస్ట్కి ఫండింగ్ ఆపేస్తామని ఒప్పుకుంది. బట్ ఇరాన్ ఇప్పుడు మాట తప్పుదా వచ్చేది. 1979 తర్వాత ఈ 2 కంట్రీస్ అఫీషియల్గా ఎనిమిస్ అయ్యాయి. అప్పటి వరకు వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేయలేదు, కానీ ఇరాన్ ఇజ్రాయెల్లోకి ఉగ్రవాదులు వెళ్ళడానికి ఫండింగ్ ఇస్తూ ఉండేది. అండ్ ఇరాన్కి అమెరికన్ డామినెన్స్ నుంచి తప్పించుకోవడానికి న్యూక్లియర్ వెపన్స్ కావాలి. ఎలా అయితే సౌత్ కొరియాలో న్యూక్లియర్ వెపన్స్ ఉండడం వల్ల అమెరికా వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు, ఇరాన్ దగ్గర కూడా ఉంటే అమెరికా ఇరాన్ జోలికి రాదు అని ఇరాన్ నమ్మేది. ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ని బ్లాస్ట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ దొరికితే ఇజ్రాయెల్ అసలు మ్యాప్లోనే ఉండదని ఇజ్రాయెల్కి తెలుసు. అందుకే ఇజ్రాయెల్ అలా చేసింది. అండ్ అది ఇప్పటిదాకా కొనసాగుతూనే వస్తుంది. ఈవెన్ 2010లో కూడా ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది. 2010లో ఇజ్రాయెల్ అండ్ యూఎస్ కలిసి స్టక్స్నెట్ అనే ఒక కంప్యూటర్ వైరస్ని క్రియేట్ చేసి ఆ వైరస్తో ఇరాన్లో ఉన్న యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ మీద అటాక్ చేసింది. అండ్ ఈ ఫెసిలిటీ ఒక న్యూక్లియర్ ప్లాంట్ అని తర్వాత తెలిసింది. అయితే ఇదే హిస్టరీలో మొదటిసారి ఒక కంట్రీ ఇంకొక కంట్రీ మీద వైరస్ను ఉపయోగించి ఇండస్ట్రియల్ మిషనరీ మీద చేసిన సైబర్ అటాక్. ఇరాన్ ఇజ్రాయెల్ మీద దొరికినప్పుడల్లా ఇంటర్నెట్గా అటాక్ చేయడంతో ఇజ్రాయెల్ ఒక ప్రీ రెసిస్టెంట్ అలవాటు చేసుకుంది. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఎలా అటాక్ ప్లాన్ చేస్తుందో అది ఊహించి దాన్ని ముందే డెస్ట్రాయ్ చేయడం. అలాంటిదే రీసెంట్గా జరిగిన అటాక్. సో ఇది ఇరాన్కి అండ్ ఇజ్రాయెల్కి మధ్యన రైవలరీ. మీకు మొత్తం స్లోగా చూస్తే అర్థమైంది అనుకుంటున్నా, కొంచెం స్లోగా చూడండి. అండ్ ఇంత కష్టపడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ అండ్ రీసెర్చ్ చేయాల్సి వచ్చింది.
అండ్ మా హార్డ్ వర్క్ అండ్ మీకు రీసెర్చ్ నచ్చితే కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ విఆర్ సైనింగ్ ఆఫ్.